ఇది AJ7 న్యూస్. తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ. జనం కోసం ప్రజాహితం. ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు. సబ్స్క్రైబ్ ఫర్ డైలీ అప్డేట్స్. అది ఇంకా దండలు కాదు అలా సర్వ భారతదేశ జనానికి నేడు ఎంతో పర్వదినము, గొప్ప దినము. ప్రత్యేకంగా అట్టడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మనము రచించుకున్న భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాని రూపకల్పన చేసిన వ్యక్తిగా, అట్టడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, గృహాలలో దేవుడిగా వెలసి ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు స్వరాష్ట్రంలో మనం ఉన్నామనంటే దానికి కారణము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3. ఆ 3వ ఆర్టికల్ను ఆధారం చేసుకొని 1969 నుంచి మనము ప్రత్యేక రాష్ట్రం కోసానికి పోరాడుతూ ఉండగా, మరి ఆ రోజులలో నా వయసులో ఉన్నవారు కూడా చాలా మంది ఆ పోరాటంలో పాల్గొని తెలంగాణ సపరేట్గా కావాలని ప్రాణాలు అర్పించిన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్వారా మణిదశ పోరాటంలో మరి 1200 చిలుకు ప్రాణాలు కోల్పోయిన యువతి, వారిని దృష్టిలో పెట్టుకుని శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ఎంతో సహాయపడినది. ఇప్పటికీ మరి అగ్రవర్ణాల వల్ల అట్టడుగులో మారుమూల గ్రామాలలో ఇంకా అంటరానితనము, విద్యకు వైద్యానికి నోచుకోక అనేక గ్రామాలు మరి ఉన్నప్పటికీ వారికి కావలసిన చేయూత పొందడానికి మనము చేసే ప్రయత్నానికి మన హక్కులను రాజ్యాంగంలో పొందుపరచకపోతే మనము అడిగే హక్కు కూడా కోల్పోయే వాళ్ళం. అట్టి హక్కును అడగడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రిజర్వేషన్స్ అన్న పదమును రాజ్యాంగంలో చేర్చి అట్టడుగులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో మేలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉంటున్నాం. ఐక్యంగా ఉండి మన హక్కుల కొరకు పోరాడడానికి మనం చేసే ప్రయత్నంలో వెన్నుపోటు పొడిచే వాళ్లను సహించక కలిసికట్టుగా చెయ్యి కలిపి భుజం కలిపి ముందుకు సాగేలాగా ప్రతి ఒక్క
యువనస్తుడు వృద్ధుడు ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 135వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభ అభివందనలు వందనములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అంబేద్కర్ బాబా సాహెబ్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, జోహార్ భీమ్రావ్ అంబేద్కర్ గారు.